హార్వర్డ్ ఇండియా సదస్సుకు హాజరు కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఆహ్వానించారు నిర్వాహకులు. ఆ సమావేశంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, అభివృద్ధిపై కేటీఆర్ మాట్లాడనున్నారు. మరోవైపు తన పేరుతో అభిమాన సంఘాలు ఏర్పాటు చేయొద్దని చెప్పారు. ఇప్పటికీ ఏర్పాటు చేసిన వాటిని రద్దు చేయాలని సూచించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఫిబ్రవరిలో జరిగే హార్వర్డ్ ఇండియా సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించింది హార్వర్డ్ యూనివర్సిటీ. సదస్సులో ప్రత్యేకంగా మాట్లాడాలని కోరింది. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో అమెరికాలోని మసాచ్యూసెట్స్ లో జరిగే మీటింగ్ కు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థులు, యువ వృత్తి నిపుణులు 1000 మంది హాజరు కానున్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, అభివృద్ధి అంశాలపై 2 రోజుల పాటు చర్చించనున్నారు. ఇండియా ఎట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ థీమ్ తో సదస్సు జరగనుంది. మరోవైపు తన పేరు మీద ఏర్పాటు చేస్తున్న వివిధ సంఘాలు, యువసేనలు, అభిమాన సంఘాలకు ఎలాంటి గుర్తింపు లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీటికి తన ఆమోదం లేదని చెప్పారు. ఇప్పటికే జిల్లాల్లో తన పేరుతో ఏర్పాటు చేసిన సంఘాలను వెంటనే రద్దు చేసుకోవాలన్నారు. ఫేస్బుక్ తో పాటు సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్ యువసేన, కేటీఆర్ అభిమాన సంఘం పేర్లతో కార్యకలాపాలు నడుపుతున్న వారు వెంటనే ఆపివేయాలన్నారు. వ్యక్తిగత సంఘాల కంటే పార్టీ పేరుతో ఏర్పాటు చేయాలని చెప్పారు. తనపై అభిమానం ఉంటే కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయాలన్నారు కేటీఆర్. తనను కలిసిన కేటీఆర్ యువసేన కార్యకర్తలకు ఈ విషయాన్ని చెప్పారు కేటీఆర్.